back to our channel AP PG Set 2025 కామర్స్ స్ట్రీమ్ సిలబస్ ఏంటి విత్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. అసలు కామర్స్ స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The question paper consists of 100 objectives, type multiple choice only, type of questions for 100 marks with 1 mark for each question. The entrance test in all the subjects will be of 90 minutes duration. There is no negative mark for wrong answer. ఇక్కడ చెప్తున్నారు 100 మార్క్స్ అనేది ఉంటుంది, మల్టిపుల్ చాయిస్తోనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ అనేది ఈ వీడియోలో మనకి చెప్తున్నారు. ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ ఎనీ 3 or 4 వేరియస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఐటమ్స్ సచ్ యాజ్ అనలాజీస్, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్స్ అండ్ రీసెర్చ్ స్టడీ, ఎక్స్పెరిమెంట్స్, థియరాటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సెట్రా. మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ అనేది మీకు ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ సబ్జెక్ట్. బయాలజీ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి, కామర్స్, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఇట్లా మీ స్ట్రీమ్ని బట్టి మీరు డిగ్రీలో ఏమైతే చదువుకున్నారో అవే వస్తాయి అన్నమాట. మీకు ఆ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కామర్స్ స్ట్రీమ్ వాళ్ళకి మోడల్ పేపర్ అంటే ఈ వీడియోలో చూపిస్తాను. కామర్స్ స్ట్రీమ్ వాళ్ళకి ఈ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. లాస్ట్ టైం నేను పీజీ సెట్ రాశాను. ఏమైతే మనం డిగ్రీలో ప్రిపేర్ అవుతామో వాటి నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంట్స్ గురించి ఫండమెంటల్స్ అడుగుతారు. మనకు తెలిసినవే జర్నల్ ఎంట్రీస్ అని, డిప్రిసియేషన్ అని, బ్యాలెన్స్ షీట్ అని, ఫైనల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, వీటన్నిటి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ కాస్టింగ్ LIFO, FIFO నుంచి అడుగుతారు. అలాగే మనకి ABC టెక్నాలజీ గురించి అడుగుతారు. కాస్ట్ అకౌంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ మనం నేర్చుకుంటాం కదా, లేబర్ కాస్ట్, ఇవన్నిటి నుంచి మనల్ని అడుగుతారు అనమాట. అలాగే మేనేజ్మెంట్ అకౌంట్స్ గురించి కూడా అడుగుతారు. కాన్సెప్ట్స్ ఏంటి, నీడ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ మనకి బిజినెస్ ఎకనామిక్స్ నుంచి కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో, డిగ్రీలో బిజినెస్ ఎకనామిక్స్ అనేది చదువుతాం కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలిసి ఉండాలి. మనం అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి ఎకనామిక్స్ గురించి. అలాగే బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కామర్స్ స్ట్రీమ్ వాళ్ళకి బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి కూడా మనల్ని అడుగుతారు అనమాట. నేర్చుకోండి. మనకు ఆల్రెడీ గ్రిప్ ఉంటే వీ కెన్ క్రాక్ ద ఎగ్జామ్ అనమాట. అలాగే బీలా అంటే బిజినెస్ లా గురించి, కంపెనీ లా గురించి ఉంటుంది కదా, వాటి గురించి కూడా నేర్చుకోండి. అండ్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ గురించి కూడా ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనల్ని అడుగుతారు. గ్రిప్ ఉంటే చాలు, వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసి ఉండాలి మనకి. అలాగే అసలు కామర్స్ స్ట్రీమ్ వాళ్ళకి మోడల్ పేపర్ ఏంటో ఈ వీడియోలో పెడతాను, చూడండి. ఇక్కడ డ్యూరేషన్ 90 మినిట్స్ అని వచ్చింది. టోటల్ మార్క్స్ 100. ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది అన్నమాట. ఎగ్జామ్ పేపర్ మనకి ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్. MCQs నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట ఇవి. దెర్ ఈజ్ నో రాంగ్ క్వశ్చన్కి 0 అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, బుక్ కీపింగ్ అంటే ఏంటి అసలు. బుక్ కీపింగ్ అంటే మనం ఆర్గనైజేషన్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేస్తాం కదా, దాన్నే బుక్ కీపింగ్ అని అంటారు. రికార్డింగ్ పేజెస్ ఆఫ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమైతే రికార్డ్ చేస్తామో వాటిని బుక్ కీపింగ్ అంటారు.
ఇక్కడ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ డస్ నాట్ ఇంక్లూడ్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది దేంట్లో ఇంక్లూడ్ అవ్వకుండా ఉంటుంది. అది పర్సనల్ అకౌంట్లో అవ్వదు, రియల్ అకౌంట్లో అవ్వదు, నామినల్ అకౌంట్లో అవ్వదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం ఫైనల్ అకౌంట్స్ చేస్తాం కదా, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేస్తాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, పర్చేస్ కన్సిడరేషన్ మీన్స్ అని అడుగుతున్నారు. పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటి? అమౌంట్ పేయబుల్ బై ట్రాన్స్ఫరింగ్, అమౌంట్ పేయబుల్ బై ట్రాన్స్ఫరర్, అమౌంట్ పేయబుల్ బై షేర్ హోల్డర్, అమౌంట్ పేయబుల్ బై క్రెడిటర్. మనం పర్చేజ్ ఎవరికి పే చేస్తాం? ఎవరు? ట్రాన్స్ఫరీ అవుతారు. ట్రాన్స్ఫరర్ కాదు, ట్రాన్స్ఫరీ అవుతారు అన్నమాట.
దట్స్ ఇట్ గైస్. లాస్ట్ టైం నేను సేమ్ ఎగ్జామ్ పేపర్ అనేది నేను అటెంప్ట్ చేసి వచ్చాను పీజీ సెట్గా. నేను ఏమైతే ఎగ్జామ్ పేపర్ రాసానో అది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఎవరైతే ఏపీ పీజీ సెట్ కామర్స్ స్ట్రీమ్లో రాయాలి అనుకుంటున్నారో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.